ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కాకినాడలోని ఏలేరు జలాశయానికి 21,000 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రస్తుతం నీటి నిల్వ 21.63 టీఎంసీలుగా ఉంది. దీంతో కిర్లంపూడి, పిఠాపురంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దాపురం, సామర్లకోటకు వరద ముప్పు పొంచి ఉందని అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కాకినాడలోని ఏలేరు జలాశయానికి 21,000 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రస్తుతం నీటి నిల్వ 21.63 టీఎంసీలుగా ఉంది. దీంతో కిర్లంపూడి, పిఠాపురంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దాపురం, సామర్లకోట వరద ముప్పు ముంచి ఉందని అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, మళ్ళీ పిఠాపురంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఇంకా రెయిన్ అలర్ట్ ఉండడంతో ఇప్పుడే అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. వివరాలేంటి? ఎగువన కురిసే వర్షానికి సంబంధించినటువంటి ఏలేరు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దిగువకి 10 క్యూబిక్ మీటర్ల మేరకు వాటర్ వదిలినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీని సామర్థ్యం 24 గరిష్టం కాగా 22కి చేరడంతో ఈ ఏలేరు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో 24 గరిష్టం కాగా 22 క్యూబిక్ మీటర్లు చేరడంతో 10,000 క్యూబిక్ మీటర్ల వాటర్ ని దిగువకి వదిలేరు. దీనికి సంబంధించినటువంటి విషయంలో జగ్గంపేట, పెద్దాపురం, అలాగే ప్రతిపాడు, పిఠాపురం నియోజకవర్గాలకి వరద ముప్పు ఉందని చెప్పి ఇప్పటికే రాత్రి నుండి కూడా జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గానికి ప్రతిపాడు నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి ఏలేరు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారో వారు నైట్ నుండి, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా నైట్ నుండి కూడా ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని చెప్పి అధికారులు, అలాగే కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి జిల్లా కలెక్టర్ కి చంద్రబాబు నాయుడు, అలాగే సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుని గొల్లప్రోలు మండలంలో లోతట్టు ప్రాంతాలు ముఖ్య ప్రదేశానికి చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. అదే విధంగా పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం నీటి మునిగే ప్రదేశంగా గుర్తించి అధికారులు అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న స్థానిక ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, త్రాగునీరు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని తగు చర్యలు తీసుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం, ఎందుకంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులకి దిశానిర్దేశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కలెక్టర్ కి, అలాగే అధికార యంత్రాంగానికి, అంటే ఇటు రెస్క్యూ టీం కానీ, అలాగే నీటిపారుదల శాఖ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తి స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి
ఇప్పటికే అధికార యంత్రాంగం తెలియజేసినప్పటికీ కూడా ఇప్పుడు అన్ని సరి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది జ్యోతి. అయితే ఇప్పుడు ఏలేరు ప్రాజెక్టుకి ఇంకా ఈ వరద ఉధృతి పెరిగితే ఎక్కువగా ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ పడబోతోంది? ఏలేరు వరద కారణంగా ప్రస్తుతం జగ్గంపేటలోని ప్రధానంగా జగ్గంపేట అలాగే ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండలాల్లో కొన్ని మండలాల్లో ఇప్పటికే జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటికే గండిపడిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాటు చేసి అక్కడ ఇసుక బస్తాలని ఏర్పాటు చేసి ఆ గండిపడ్డ పరిస్థితిని ప్రస్తుతం అక్కడ నిలుపుదల చేసి ఆ వరద ఉధృతిని తగ్గించే దిశగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి అక్కడ గండిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్థానిక సహాయంతో కూడా వీరు గండి పడ్డ ప్రదేశం ఏదైతే జగ్గంపేట నియోజకవర్గంలో పడ్డదో ఆ ఏరియాలో సురక్షిత ప్రజలను తరలించే విధంగా ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గానికి ఎక్కువగా వరద తాకిడి ఎక్కువగా ఉండే విధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా కొన్ని గ్రామాలను ముంచే ప్రయత్నం కనపడుతుంది. ఎక్కువ శాతం కలమడ ప్రాంతం ఏదైనా ఉందని అంటే కనుక పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే శుద్ధవాగా అనేది పొంగి పొరులుతుందని చెప్పి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కొన్ని మునిగాయని చెప్పి ఇప్పటికే వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే డిప్యూటీ సీఎం నేరుగా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గొల్లపురలు మండలానికి సంబంధించి శుద్ధవాగా అనేది ఉంది. ఆ శుద్ధవాగాకి సంబంధించి ఆ ప్రదేశాన్ని పరీక్షించి నేరుగా పవన్ కళ్యాణ్ సమీక్షించి డైరెక్ట్ కలెక్టరేట్ కి వచ్చి అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేసి ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకి జనం తరలించే విధంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరుకి కొల్లేరు నిండుకుండలా మారింది. ఇప్పటికే వరద నీరు పలు లంక గ్రామాలను చుట్టుముట్టడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పుటేరులో పేరుకుపోయిన గుర్రపుటెక్క కిక్కిరిస కారణంగా కొల్లేరు ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఏదవుతున్నాయి, వర్షానికి ఇటు పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఏవవుతున్నాయి వాటికి కొండవాగులు పొంగి పొరలటంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అయితే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఏదవుతుందో అదంతా కొల్లేరుకి వచ్చి చేరటంతో కొల్లేరు ప్రాంతంలో అయితే ఇప్పటికే పలు గ్రామాలు అయితే నీరు చేరాయి. కొల్లేరు ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరద అయితే ఏదవుతుందో అది లంక గ్రామాలను చుట్టుముట్టి ఇళ్లలోకి అయితే నీరు చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడులాగా చూసుకుంటే 4 మీటర్ల హైట్కి నుంచి కూడా కొల్లేరు నీరు అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కైగులూరు ఏలూరు ప్రధాన రహదారి ఏదవుతుందో అది పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మండవల్లి మండలం పెనువాక లంక, నందిగామ లంక, ఇలిగిపాకి లంక, మనుగూరు, కొవ్వాక లంక, చింతపాడు, దెయ్యంపాడు, నాసుమిల్లి, తక్కిళ్లపాడు
ఇలాంటి గ్రామాలన్నీ కూడా ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు అయితే పూర్తిగా రాకపోకలను అయితే అధికారులు నిలిపివేశారు. అక్కడ లోకల్ స్థానికులు ఉండే ప్రజలకు అయితే సహాయ చర్యలు అయితే ప్రారంభించారు. ఇప్పటికే వారికి స్థానికంగా ఆహార పదార్థాలు కానీ ఇలాంటివి కూడా అధికారులు అందించే పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి చేరే రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ ఊరు ప్రజలు ఆ ఊర్లోనే ఉండాల్సి ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి కూడా ఇటు కొల్లేరు ప్రజలకు అయితే వచ్చింది. మరోపక్క చూసుకుంటే ఇటు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ ఇలా అనేక కాలువల నుంచి కూడా కొల్లేరుకి పెద్ద ఎత్తున అయితే వరద నీరు వచ్చి చేరడంతో కొల్లేరు అంతా నిండి కుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ కొల్లేరు ప్రాంతం సాధారణ స్థాయి కన్నా కూడా అధికంగా వరద నీరు అయితే వచ్చి చేరింది. ఇదంతా ఉప్పుటేరు ద్వారా అయితే ఇటు సముద్రంలో కలవాల్సి ఉంది. ఉప్పుటేరు పూర్తిగా అటు కిక్కిరిస గుర్రపడెక్కతో నిండిపోయి ఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఏదవుతుందో అది సముద్రంలోకి వెళ్లేందుకు అవకాశం లేక కూడా నీరు ఎక్కడికెక్కడ నిలవండి అది ఊర్లోకి వచ్చి చేరుతుంది. దీంతో స్థానికులు కూడా అటు భయోందోళనకు గురవుతున్నారు. మరోపక్క చూసుకుంటే వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో మరొక తుఫాన్ ఉందని ముందే తెలియజేశారు. దీంతో లంక గ్రామాల ప్రజలు అయితే అనేక అయోమయ పరిస్థితుల్లో అదే భయపడుతున్నారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు కొల్లేరులో పూర్తిగా ఒక లంక గ్రామ ప్రాంతంలో ఉన్న వారు ఎగువ ప్రాంతాలకు కూడా నాటు పడవపై అయితే ప్రయాణిస్తున్నారు. ఇలా అనేక గ్రామాల నుంచి కూడా ప్రజలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే అలా ధైర్యం చేసి వెళ్లే వాళ్ళు మాత్రం ఇలా నాటు పడవలు వెళ్తారు. లేకుంటే ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరోపక్క చూసుకుంటే ఇటు కొల్లేరు ఏదవుతుందో పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది. ఇటు చేపల చెరువులతో అయితే నిండిపోయిన పరిస్థితి ఉంది. అంటే సుమారు 2 లక్షల హెక్టార్లు పైగా ఉండాల్సిన కొల్లేరు ప్రాంతం అయితే ప్రస్తుతం 40,000 ఎకరాల్లో మాత్రమే పరిమితిగా ఉందని ఇటు అధికారులు అయితే అంచనాకు వస్తున్నారు. దీంతో ఈ ఆక్రమణలు తొలగిస్తే తప్ప ఈ కొల్లేరులో నీరు అయితే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదని కూడా తెలియడం జరుగుతుంది. ఇప్పుడే మరోపక్క చూసుకుంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఇక్కడ కూడా రావాలి. కొల్లేరుతో పాటు ఇటు బుడమేరు ప్రక్షాళన ఎలా చేస్తామని చెప్తున్నారు. అలా కొల్లేరులో కూడా ప్రక్షాళన చేసి చెరువులు ఏవైతే కొట్టిస్తే కానీ ఇటు బుడమేరు కానీ ఇది వస్తున్న వరద ఏదవుతుందో కొల్లేరు ప్రాంతాలని ముంచకుండా ముందుగా నీరు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏలూరు జిల్లాలోని తాజా పరిస్థితి.